కంటిన్యూ చేయడానికి భయపడింది ఏంటంటే ఇవన్నీ వర్కౌట్ కాదు, 10 రూపాయలు అయ్యే చోట 100 రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. అతను పరిష్కారం ఆలోచించకుండా నడి రోడ్డు మీద వదిలేసాడు వాళ్ళని. భూములేమో ప్రభుత్వం దగ్గర ఉండే, వాళ్ళేమో చివరికి దీని మీద ఆధారపడుతుండే, దిక్కు దివాణం లేకుండా పోయా. దాని మూలంగా కడుపు రగిలింది వాళ్ళకి. దానికి పరిష్కారం జగన్ దగ్గర కూడా లేదు, వదిలేశాడు. కాబట్టి అతన్ని విలన్ గా చూపించడానికి ఉపయోగపడింది. ఇప్పుడు వీళ్ళు హీరోలు అవుదామంటే అది చేసి చూపించాలి. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఓడిపోయే అదృష్టవంతుడు ఆ విషయంలో, లేకపోతే శాశ్వతంగా ఆ ముద్ర పడిపోయి ఉండేది అతనికి. అమరావతిని విచ్ఛిన్నం చేసి లేకపోతే ఇంకో ప్రాంతం ఏదో బాగు చేసుకున్నాడు విశాఖలో, అది అనేదే ఉండేది. ఇప్పుడు ఆ వెరీ సింపుల్ చూడండి, ఎక్స్పెండిచర్ కాన్సెప్ట్లో అంటే విజను ఆలోచన ఎవరిది అనేది పర్ఫెక్ట్గా చూస్తే, కొండపైన అంత 7 బిల్డింగులు, రోడ్లు, వీళ్ళే చెప్పారు కదా ప్యాలెస్ అని, రాజ ప్యాలెస్ అని, మొత్తం కలిపి 450 కోట్లు, మొత్తం కలిపి 450 కోట్లు. అదే ఇక్కడ ఒక్కొక్క దానికి 1100 కోట్లు, 1100 కోట్లు అయినా అక్కడేం పూర్తయిపోయినాయి. ఇక్కడ ఇంకా మనం ఏది ముందు ఏది వెనకనే ఆలోచిస్తున్నాం. అందుకనినే మనం ఒక వ్యక్తిని గ్లోరిఫై చేసుకునేటటువంటి క్రమంలో మాట్లాడుకునేటటువంటి మాటలు వేరు, ప్రాక్టికాలిటీ వేరు. ప్రాక్టికల్